ప్రపంచంలో అన్ని రంగాల్లో శరవేగంగా ఎదుగుతున్న భారతదేశాన్ని అడ్డుకునేందుకు కొన్ని దేశాలు కుట్ర పన్నుతున్నాయన్న సమాచారం కలవరం కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ విషయంలో ఇప్పటికే అమెరికా డీప్ స్టేట్ అనబడే వ్యవస్థ పనిచేస్తుండగా ఇప్పుడు తాజా కుట్రకు అమెరికా చైనాలు తెర తీసినట్లు చెబుతున్నారు పరిశీలకులు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే అన్ని డాట్స్ ను గనక కలిపి చూస్తే అది నిజమేనని తేలింది. కొన్ని వారాల క్రితం భారత్ లోని పహల్గామ్ నుంచి ఈ ప్లాన్ యాక్టివేట్ అయిందని చెబుతున్నారు. ముందు మన దేశంపై ఉగ్రదాడి చేసిన పాకిస్తాన్ ను మొదటి నుంచి వెనకేసుకుని వస్తున్న దేశాలను చూస్తే ఆ మాటలు నిజమేనని అనిపిస్తోంది. పైగా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పే చివరి క్షణాలలో జోక్యం చేసుకున్న అమెరికా చైనాల ప్రోద్బలంతోనే సీజ్ ఫైర్ ఆపడానికి అడుగులు కూడా పడ్డాయి. డొనాల్డ్ ట్రంప్ చెప్పాడో లేక షెహబాజ్ షరీఫ్ కాల్లా వేళ్లా పడ్డాడో తెలియదు, కానీ భారత్ దానికి అంగీకరించింది కూడా. అప్పటి నుంచి ఆ దేశాల కదలికలు చూస్తే మన దేశాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే భారత్ పాకిస్తాన్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అమెరికాకు భారత్ మిత్రదేశం అంటూనే వెనుక మాత్రం గోతులు తీసే ప్లాన్ చేస్తోంది. ఓవైపు పాక్ ఉగ్రవాదంపై భారత్ ప్రపంచ దేశాలకు వివరాలను వెల్లడిస్తుంటే అమెరికా మాత్రం దాయాదికి మద్దతు పలికింది. పాకిస్తాన్ పై అమెరికా అధికారి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైకేల్ కురిల్లా తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో పాకిస్తాన్ ఒక అసాధారణ భాగస్వామి అంటూ ప్రశంసించారు. ఐసిస్ కోరసన్ కు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి ఆపరేషన్ లో పాకిస్తాన్ పాత్రను ఆయన కొనియాడారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పాత్ర గురించి కూడా వివరించారు. అందుకే అమెరికా భారత్ తో పాటు పాకిస్తాన్ తో సత్సంబంధాలను కలిగి ఉండాలని నొక్కి చెప్పారు. భారత్ తో అమెరికా సంబంధం ఉన్నంత మాత్రాన పాకిస్తాన్ తో సంబంధం ఉండకూడదని తాను అనుకోవడం లేదని ప్యానెల్ సభ్యుల ముందు వెల్లడించారు కూడా. తమకు భారత్, పాకిస్తాన్ రెండు దేశాలతోనూ సంబంధాలు అవసరమని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ ను ఏకాగ్రి చేసేందుకు భారత్ ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతున్న సమయంలో అమెరికా కమాండర్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం భారత్ ను ఆగ్రహానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో అమెరికా తీరు సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. మరో కీలక విషయం చూస్తే గనక జూన్ 14వ తేదీన అంటే రేపు జరగనున్న అమెరికా ఆర్మీ డే వేడుకలకు ఆర్మీ చీఫ్ అంటే పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు ఆహ్వానం పంపించింది అగ్రరాజ్యం అమెరికా. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా ఆర్మీ డే వేడుకలకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను పిలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా అమెరికా ఆర్మీ వార్షికోత్సవాల రోజునే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా కావడం గమనించాల్సిన విషయంగా చెబుతున్నారు విశ్లేషకులు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం సాధారణంగానే కనిపిస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను అమెరికాకు రప్పించుకోవడం వెనుక లోతైన వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది అనేది అర్థమవుతోంది. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. మొన్నటిదాకా తమ మద్దతు భారత్కే అంటూ పదే పదే చెప్పిన అమెరికా ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించడం వెనుక ఉద్దేశం ఏంటో తెలియడం లేదు. అయితే ఇక్కడే మరొక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. అమెరికా, చైనా మధ్య కీలక వాణిజ్య ఒప్పందం జరిగింది. మొన్నటిదాకా ఉప్పు నిప్పులా వ్యవహరించిన రెండు దేశాలు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్నాయి. వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికాకు అరుదైన ఖనిజాలను ఎగుమతి చేసేందుకు ఒప్పుకుందని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటన కూడా చేశారు. అలాగే తాము కూడా చైనా విద్యార్థులకు వీసాలు జారీ చేస్తామని తెలిపారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. మేము చేసుకున్న ఒప్పందం చైనాతో పూర్తయింది. ఫుల్ మ్యాగ్నెట్స్ తో పాటు అవసరమైన అరుదైన ఖనిజాలు అమెరికాకు ఎగుమతి చేసేందుకు చైనా అంగీకరించింది. అమెరికా కాలేజీలో, యూనివర్సిటీల్లో కూడా చైనా విద్యార్థులు చదువుకునేందుకు మేం కూడా ఒప్పుకున్నామని ట్రంప్ తెలిపారు. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్తాన్ ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా వాటికి మూలం ఆ దేశంలోనే ఉంటుంది. మరీ ముఖ్యంగా మనం చూస్తే భారత్ పై దాడులు ఎలా చేయాలా అని నిత్యం పాక్ కుట్రలు చేస్తూనే ఉంటుంది. భారత్ లో జరిగే ఉగ్రదాడులకు కారణం పాకిస్తాన్ అనే విషయాన్ని
ఇప్పటికే మన దేశం అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు నిరూపించింది కూడా. అంతేకాకుండా ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు తెలుపుతుందని చాలా దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా నమ్మాయి. అందుకే పాకిస్తాన్ పై అనేక ఆంక్షలు కూడా విధించాయి. అయితే పాకిస్తాన్ విషయంలో ఇప్పటి వరకు చైనా మద్దతు పలుకుతూ ఉండగా తాజాగా అమెరికా కూడా పాకిస్తాన్ ను చేరదీస్తూ సంచలన ప్రకటన చేసింది. అమెరికా భారత్ కు ఎంత మిత్రదేశమో పాకిస్తాన్ కు కూడా అంతే మిత్రదేశమని అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ మైకేల్ కురిల్లా స్పష్టం చేశారు. ప్రపంచంలో ఉగ్రవాదాన్ని నిరోధించడంలో పాకిస్తాన్ ఒక అద్భుతమైన భాగస్వామి అని మైకేల్ కురిల్లా ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఫారిన్ టూర్ చేస్తున్నారు. ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని ఆయా దేశాల నేతలకు వివరిస్తున్నారు. లాడెన్ పాకిస్తాన్ లో ఎందుకు దాక్కున్నాడు అన్నది ఆలోచించాలని ఉగ్రవాదంపై యూరప్ ను హెచ్చరించారు ఎస్ జైశంకర్. ప్రస్తుతం బ్రస్సెల్లో యూరోపియన్ యూనియన్ నాయకులతో సమావేశం సందర్భంగా పాకిస్తాన్ పై భారతదేశం తీసుకున్న చర్యను రెండు దేశాల మధ్య వివాదంగా కాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యగా చూడాలని ఆయన సూచించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ను యూరప్ రెండు దేశాల మధ్య సంఘర్షణగా అగ్రరాజ్యం చూపించిన తీరును విదేశాంగ మంత్రి జైశంకర్ విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒసామా బిన్ లాడెన్ అనే ఉగ్రవాది వెస్ట్ పాయింట్ పక్కన ఉన్న పాకిస్తాన్ సైనిక పట్టణంలో సంవత్సరాలుగా ఎందుకు సురక్షితంగా ఉన్నాడు? సదరు ఉగ్రవాదిని దాచి ఉంచిన దేశం పట్ల అగ్రరాజ్యం వ్యవహరిస్తున్న తీరును ప్రపంచం అర్థం చేసుకోవాలన్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ యుక్రెయిన్ దాడి తర్వాత రష్యాపై ఆంక్షలు విధించడంలో యూరోపియన్ యూనియన్ సహా ఇతర పాశ్చాత్య దేశాలతో భారతదేశం ఎందుకు చేరలేదని అడిగినప్పుడు యుద్ధం ద్వారా శాంతి రాదనే భారతదేశ వైఖరిని విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. యుద్ధం ద్వారా కాకుండా శాంతియుతంగా విభేదాలను పరిష్కరించుకోవచ్చన్నారు. యుద్ధ భూమి నుండి ఎటువంటి పరిష్కారం ఉద్భవిస్తుందని గట్టిగా నమ్ముతున్నామని ఆయన అన్నారు. మొత్తానికి భారతదేశాన్ని కట్టడి చేసేందుకు అమెరికా చైనాలు కంకణం కట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ తో పరిమిత యుద్ధం సమయంలో ఆ దేశానికి చైనా తన ఆయుధాలు, జెట్ విమానాలు పంపించింది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పంపించింది. అఫ్ కోర్స్ అవి పనిచేయక మొరాయించాయి, కానీ చైనా మనోగతం ఏమిటన్నది ఆ సమయంలో క్లియర్ కట్ గా బయటకు వచ్చింది. కనీసం మాట వరుసకైనప్పటికీ కూడా భారత్ పట్ల సానుభూతి చూపలేదు. అమెరికా ఇప్పుడు చైనాతో కలిసిపోయి పాకిస్తాన్, బంగ్లాదేశ్ సాయంతో భారత్ లో అస్థిరత కలగచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నదా అన్నది అనుమానంగా ఉంది. సాధారణంగా అమెరికా చైనా దేశాల మధ్య సంబంధాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఇవి కొన్నిసార్లు కలిసి పనిచేయడానికి ప్రయత్నిస్తుంటాయి, మరికొన్నిసార్లు ప్రతికూల వైఖరితో పోటీ పడుతూ ఉంటాయి. ఆర్థిక మరియు రాజకీయ కారణాల వల్ల ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు తరచుగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు చైనాకు మన దేశం పట్ల అసంతృప్తితో ఉంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సిపెక్ నిర్మాణం భారత్ కారణంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ గనుక కైవసం చేసుకుంటే దానిపైన ఆశలు పెట్టుకున్న చైనాకు అపారమైన నష్టం తప్పదమని, అందుకే ఎలాగైనా భారత్ ను నిలువరించే ప్రయత్నమే చేస్తోంది. దానికోసం అవసరమైతే తన శత్రువైన అమెరికాతోనూ చేతులు కలిపేందుకు సిద్ధపడింది చైనా. భారత సాంకేతిక అభివృద్ధిలో, డిఫెన్స్ విషయంలో వేగంగా పెరుగుతుండడం ఇటు చైనాకు అటు అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. అందుకే పాకిస్తాన్ తో మన దేశానికి చికాకులు పెట్టించే కుట్రలకు చైనా, అమెరికాలు తెరతీశాయని అంటున్నారు విశ్లేషకులు.